ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేస్తుందో ఆ కార్యక్రమం సక్రమంగా విధానం జరుగుతుందా లేదా, లేకపోతే ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలకి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారా లేదా, పిల్లలు పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిభలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు సక్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, బాగా చదువుకుంటున్నారా లేదా అనేటువంటి ఒక బాధ్యతమైనటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోండి. దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశమే ఈ కార్యక్రమం. మనకి ఎవరైనా తల్లిదండ్రులు వచ్చేటైతే ఈ పాఠశాలకు పరిస్థితి ఏ విధంగా ఉంది, పాఠశాలలో చదువు ఎలా చెప్తున్నారు, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ నియోజక కార్యక్రమాలు మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి ఇత్యాది కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నారా లేదా, ఉపాధ్యాయులు మీరు ఒక అవగాహనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం. మన పాఠశాల గురించి మనం చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి పాఠశాల. మన జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపున్న పాఠశాల. మన ప్రధాన పాఠశాలలో మాట్లాడినప్పుడు ఈ పాఠశాల యొక్క ఉత్తీర్ణ శాతం ఏ విధంగా ఉంది, ఎంతమంది 500 మార్కులు దాటి ఉత్తీర్ణయ్యారు అనేది చాలా జరుగుతున్నాం. ఈ పాఠశాల అనేది ఒక క్రమశిక్షణతో కూడిన పాఠశాల. ప్రభుత్వం అందించినటువంటి కార్యక్రమాలను సకాలంలో సరిగ్గా అందరూ కూడా పిల్లలకు తల్లిదండ్రులు నియమించుకొని మీ పిల్లల భవిష్యత్తుకి మీరు బంగారు బాట వేయాలని ఆ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఒక మంచి ఉన్నత విద్యార్థులుగా మీ పిల్లలు తీర్చిదిద్దాలని కోరుకుంటూ మాకు చక్కటి అవకాశం ఇచ్చి For that purpose, you have to listen what your teachers are saying in the class, what your teachers giving instructions in the class. And do you know one more thing? Myself also, I have studied here only up to 10th class.